భారత రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కీర్తినార్జించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు శనివారం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమైక్య గౌరవ సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సమైక్య కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గిలివి సహదేవుడు, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, కుందు సాహితీ సమితి నిర్వాహకులు డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు హాజరై పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ, నంద్యాలలో వ్యవసాయ కళాశాల, బ్రాడ్గేజ్ రైల్వే, ఉపరితల వంతెన ఏర్పాటు పివి హయాంలో జరగడం నంద్యాల ప్రజల అదృష్టమన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రగతి బాటన నడిపించిన రాజనీతిజ్ఞుడుగా పివి చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా కొనసాగిన పివి నరసింహారావు రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారన్నారు. బహుభాషా కోవిదుడుగా, రచయితగా భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి పివి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. నంద్యాలకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ సృష్టించిన నరసింహ అనే ప్రతి వంగడాన్ని పివి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం నంద్యాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. సమైక్య కోఆర్డినేటర్ ఓబులపతి, తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కిషోర్ కుమార్ పివి నరసింహారావు జీవిత విశేషాలను తెలియజేశారు. అధ్యాపకులు రఫీ నరసింహారావు జీవిత విశేషాలపై కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య, విశ్రాంత ప్రొఫెసర్ కైలాసనాథరెడ్డి, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, బాలచంద్రుడు, శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, సమైక్య సభ్యులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారి 104వ జయంతి రైతు సంఘ నంది రైతు సమాఖ్య తరఫున, మాతృభాషా పరిరక్షణ సమితి తరఫున, సూరణ సారస్వత సంఘం తరఫున జరుపుతున్నాము. ఈయన స్థితప్రజ్ఞుడు, తర్వాత బహుభాషా కోవిదుడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో రిఫార్మ్స్ ఇచ్చారు. ఆయన అందరికీ ల్యాండ్ వచ్చి పంచి భూ సంస్కరణలు తీసుకుని వచ్చాడు. ప్రధానమంత్రిగా సరళీకృత ఆర్థిక విధానం తెచ్చి మన రూపమే మార్చేసి ప్రపంచంలో మనము ఆర్థిక రంగంలో పోటీ పడేటట్టు చేశారు. అదేవిధంగా ఆయన నంద్యాలలో వచ్చి మేము కనిపెట్టి రైతుల కొరకు కనిపెట్టిన నరసింహ ఇతరాన్ని విడుదల చేశారు. అది భారత ప్రభుత్వానికి 300 కోట్లు ఇప్పటికే ఆదాయం వస్తుంది. 70-80 సీడ్ కంపెనీలు కూడా బాగుపడ్డాయి. అదేవిధంగా ఇక్కడ నంద్యాల వచ్చినప్పుడు పొందూరు కద్దరు ఎలా ఉంది అంటే గాంధీజీ టైంలో వడికేవాళ్ళు, అది ఇంకా ఇప్పుడు ఆ వడకడము ఆ సిస్టమ్ వచ్చి రావాలని చెప్పి ఆ పొందూరు కద్దరు వ్యాప్తి చెందాలని చెప్పారు. అదే కాకుండా మనకి వచ్చి బ్రాడ్గేజ్ రైలు వస్తే మినరల్స్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి చేశారు. తర్వాత గోర్కల్ రిజర్వాయర్కి వచ్చి నరసింహరాయ సాగర్ పేరు పెట్టి అది చేశారు. మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి చేశారు. అగ్రికల్చర్ కాలేజీకి వచ్చి మనకు ఫెసిలిటీ చేశారు. ఇటువంటి మహానుభావుడు కోల్పోవడము మన దేశానికి చాలా ఇబ్బంది కలిగింది. భారతదేశం, ప్రత్యేకంగా నంద్యాల ప్రజలు గర్వించదగ్గ మహోన్నత సాహిత్యవేత్త, ప్రధానమంత్రి, వివిధ శాఖలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన శ్రీ పివి నరసింహారావు గారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. వారు చేపట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశ ఆర్థిక పరిస్థితి అప్పుడున్న సంక్షోభం నుండి బయటపడగలిగింది. వారు 17 భాషలలో మాట్లాడగలరు, రాయగలరు. స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్, ఈ 3 చేయగలిగిన బహుభాషావేత్తలు ఇప్పుడు దేశంలో అరుదుగా కనిపిస్తారు. వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు అనే నవలను హిందీలోకి అనువాదం చేశారు సహస్రపన్గా. వారిని మన నంద్యాలకు ఇచ్చేసిన సందర్భంలో స్టేట్ గెస్ట్ హౌస్లో సూరణ సారస్వత సంఘం తరఫున నేను, శేషపల్లి శర్మ గారు కలిసి మా సూరణ సారస్వత సంఘానికి సంబంధించిన ఒక అభ్యర్థనను అందించడం జరిగింది. ఈరోజు మాజీ ప్రధానమంత్రి, నంద్యాల నుండి ప్రాతినిధ్యం చేసి ప్రధానమంత్రిగా ఉండినటువంటి గౌరవ పివి నరసింహారావు గారి జయంతి వేడుకలను నంది రైతు సమాఖ్య, మాతృభాష పరిరక్షణ సమితి, సూరణ సారస్వత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడిగా పేరొందినటువంటి మహనీయులు పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మంత్రివర్గంలోనూ బాధ్యతలు నిర్వర్తించి
తర్వాత కేంద్రంలో వివిధ మంత్రుల హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తదనంతర పరిణామాల్లో రాజీవ్ గాంధీ అత్యునంతరం తర్వాత ప్రధానిగా ఎంపిక కాబడి మరి ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని అగ్రపథంలో తీసుకెళ్లడానికి పయనించినటువంటి మహనీయుడైన అటువంటి గొప్ప వ్యక్తి నంద్యాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది అప్పట్లో చాలా గర్వించదగినటువంటి విషయంగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకునేటువంటి వారు. మరి వారు చేసినటువంటి కృషి తర్వాత ప్రధానులు కూడా అనుసరించడంతో ఈరోజు దేశం పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది. వారి జయంతి సందర్భంగా మరి ఈరోజు సాహితీ సంస్థల తరపున వారికి ఘన నివాళులు అందిస్తున్నాం. సాయుధ పోరాటంలో స్వామి రామానంద తీర్థను అందరూ ప్రముఖంగా చెప్తారు. ఆయన శిష్యుడైనటువంటి పివి నరసింహారావు కూడా అంతే పేరు ప్రఖ్యాతిగాంచారు. చాలా ఆయన మరణించేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఫ్రీడమ్ ఫైటర్గా ఎన్నో సేవలు చేశాడు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా కూడా, ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారి జన్మదిన ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి పివి గారు అప్పటి వరంగల్ జిల్లా లక్నేపల్లెలో వీరు జన్మించారు. మళ్ళీ వీరి తల్లిదండ్రులు సీతారామరావు గారు, మరి రుక్మాబాయి గారు. ఆ 3 సంవత్సరాల తర్వాత, అంటే ఆయన బాల్యంలోనే 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన వంగరకు మరి దత్తత పోవడం జరిగింది. మరి అప్పుడు రంగారావు గారు, రుక్మిబాయి గారు వీరిని దత్తత తీసుకోవడం, మరి అప్పటి నుండి వారి యొక్క ఆధారంలో మరి విద్యాభ్యాసం జరిగింది. ఆ విద్యాభ్యాసం కూడా మన ఉస్మానియాలో జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రముఖ లాయర్గా కూడా వారు కొనసాగారు. మరలా అట్లాగే